3,000 మందితో సంఘస్థాపన చేశాడండి. మందిరంలో కూర్చొని ప్రార్థన చేసి వాళ్ళందరిని మార్చాడా? లేదు. పని చేశాడు, ప్రకటించాడు. ప్రకటిస్తే ఆ మాటలకు వాళ్ళ కళ్ళు తెరవబడి వాళ్ళ మనసు మారి, మేము తప్పు చేసావయ్యా, లోకరక్షకుడిని మేము సిలివేసి చంపామని చెప్పి ఆ పాపం తెలుసుకుని వాళ్ళు మారి 3,000 మంది ఒకసారి, 4,000 మంది ఒకసారి. పురుషుల సంఖ్య మాత్రమే అది. ఏమండి, ఎక్కడైనా సంఘంలో కానీ బయట మందిరానికి వెళ్ళినప్పుడు కానీ పురుషుల సంఖ్య ఎక్కువ ఉంటుందా, స్త్రీల సంఖ్య ఎక్కువ ఉంటుందా? చర్చిగా చెప్పండి. స్త్రీల సంఖ్యనా? మరి పురుషుల సంఖ్య 5,000 అంటే ఇక స్త్రీల సంఖ్య ఎంత ఉంటుందో మీరు లెక్కేసుకోండి. పురుషుల సంఖ్య 3,000 అంటే ఇక స్త్రీల సంఖ్య ఎంత ఉంటుందో మీరు లెక్కేసుకోండి. అదే ప్రార్థనలో మందిరంలో కూర్చొని, దేవాలయంలో కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటూ రోదన చేస్తూ, దేవా పాపిని మార్చు, పాపిని మార్చు, పాపిని మార్చు అని చెప్పి పౌలు గారు ప్రార్థన చేసినా, పేతురు గారు ప్రార్థన చేసినా అన్ని వేల మంది మారేవాళ్ళ చెప్పండి. ఈరోజు క్రైస్తవం ఎంత ప్రార్థనకు అలవాటు పడిందండి. పనిని పక్కన పెట్టిందండి క్రైస్తవ్యం. కానీ యేసుక్రీస్తు వారు పనిని పెట్టాడు ముందు. మీరు సర్వలోకానికి వెళ్ళాలి, సర్వ సృష్టికి సువార్త ప్రకటన చేయాలి. ఆరోగ్యం అంటారా, ఆయుష్ అంటారా? గత వారం మనం చెప్పుకున్నాం, శనివారం వచ్చిన వాళ్ళకి తెలుసు. ఒక్క పూట ఆహారం తిని ఒకేసారి భోజనం చేసి 40 రాత్రింబగళ్ళు ఆహారం లేకపోయినా నీళ్లు లేకపోయినా ప్రయాణం చేశాడు ప్రవక్త. ఎక్కడి నుంచి వచ్చింది ఆరోగ్యం? ఎక్కడి నుంచి వచ్చింది శక్తి? దేవుడు పని చేస్తే దేవుడే ఇస్తాడండి. నారు పోసిన వాడు పొయ్యిడా వదిలేస్తాడు అనుకుంటున్నారా? వదిలిపెట్టడండి. కానీ ఈరోజు ఏమైపోయిందంటే పనికి అడుగు ముందుకేయటానికి మనకి లేదు. మన పనులు ఉంటాయి వెనకాల. మందిరంలో అయితే మంచి వాతావరణం వచ్చేస్తాం, అది బయట అయితే రాలేం. అది ఇంటింటికి తిరిగి ప్రార్థన చేసి వద్దామంటే వెళ్ళాం, నడిస్తే మళ్ళీ కాళ్ళకి దుమ్మంటుకుంటుంది, కాళ్ళు కడుక్కోవాలి మళ్ళీ. చూసారా, చాలా కష్టం. అందుకని దాన్ని చెయ్యం. మరి ఏం చేస్తాం? ఏది తేలిక? పని కంటే ప్రార్థన తేలిక. కాబట్టి ప్రార్థన చేసేద్దాం, మాట్లాడేద్దాం దేవుడితో. దేవుడు ఏదన్నా చేసేస్తాడు. అంతే కదండి మన ధీమా, అదే కదండి మన ధైర్యం. అయితే దేవుడు మాట్లాడుతున్న మాట ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్న మరొక మాట చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. పెద్ద పెద్దగా అరుస్తూ చేస్తున్నావు కదా ప్రార్థన, నువ్వు అరవక్కర్లేదు. ఆయనకి ఎలాంటివి తెలుసో ఒకసారి ఆయన శక్తి, ఆయన సామర్థ్యం ఏంటో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం చదవండి. అరిచి 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 పెద్దగా ప్రార్థన చేస్తూ మందిరాల్లో సౌండ్ పెట్టుకొని ప్రార్థన చేస్తుంటారండి. బయట ఉన్న అన్యజనులు కంప్లైంట్లు పెట్టి పోలీసుల్లో ఎన్నో చర్చిలను తీయించేశారండి. న్యూస్ చూస్తున్నాం ఈ మధ్య మన సమాజంలో. ఎంతోమంది వ్యతిరేకులు తయారైపోయారు. ఎక్కడన్నా ఒక గ్రౌండ్ పబ్లిక్ మీటింగ్ పెట్టుకోవటానికి, క్రైస్తవులకు మీటింగ్ పెట్టుకోవటానికి అని చెప్పి మీటింగ్ గ్రౌండ్ అడుగుతుంటే పాస్టర్లకు కానీ ప్రార్థన పెట్టుకునే వాళ్ళకి కానీ మేము గ్రౌండ్ ఇవ్వమంటున్నారు. ఎందుకో చెప్పమంటున్నారా? మన వాళ్ళు చేస్తున్నదంతా అలానే ఉందండి. చాలా పెద్దగా అరవటం, చాలా ఎక్కువ సౌండ్ పెడతాం, దానివల్ల చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఇబ్బంది పడిపోవటం, దానివల్ల వాళ్ళు ఇబ్బంది పడి, దానివల్ల వాళ్ళు బాధపడి వాళ్ళు వెళ్ళి కేసులు పెట్టి వాళ్ళు వెళ్ళి వాటిని తీసేసి చాలా గందరగోళం అయిపోతుంది. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. పెద్దగా అరిస్తే కానీ దేవుడికి వినపడదు అనుకుంటున్నారేమో, కానీ చాలా పెద్దగా అరుస్తున్నారండి. కానీ దేవుడికి ఎలాంటివి వినపడతాయో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం చూడండి. చూడండి, మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. చూడండి, సనిగితేనే దేవుడు వాళ్ళని ఏం చేశాడండి? చంపేశాడా? అంటే దేవుడికి మాట్లాడటం కాదు, మూలగటం కాదు, సనగటం కూడా ఏమవుతుంది? దేవుడికి ఏమవుతుంది? వినపడుతుందండి. నువ్వు సనిగితేనే వినపడుతుందంటే నువ్వు పెద్దగా అరిస్తే వినపడదా? చిన్నగా చేసినా వినపడుతుంది. ఇంకా విచిత్రం ఏంటో చెప్పమంటారా? మరొక మాట చదవండి. కీర్తన గ్రంథం 139 4వ వచనం చదవండి. కీర్తన గ్రంథం 139 4వ వచనం చదవండి. యెహోవా, చూడండి భక్తుడు ఏమని చెప్తున్నాడు చూడండి అండి. నువ్వు సనగటం దేవుడికి వినపడుతుందంట. నువ్వు సనగటమే కాదు, యెహోవా మాట నా నాలుకకు రాకముందే అది నీకు పూర్తిగా తెలిసిందంటండి. నీ నోట్లో ఉన్న మాట నీ నాలుక దాకా రాకముందే, నువ్వేమనుకుంటున్నావో అది నాలుక దాకా రాకముందే అది నీ దేవుడికి తెలుసు.
నువ్వు పెద్దగా ప్రార్థన చేసి ఆయనకి చెప్పక్కర్లేదు, పెద్ద పెద్దగా ప్రార్థనలో అరవక్కర్లేదు. ఎవరికి తెలుసు? నువ్వు సనగటం తెలుసు ఆయనకి. మాట నీ నాలుకకు రాకముందే, ఏమంటే బైబిల్లో ఉందా? నేనేమన్నా రాసుకొచ్చి చెప్తున్నాను? మీ చేతిలో బైబిల్, నా చేతిలో బైబిల్ ఉంది. ఉన్న బైబిల్లో నుంచే తీసి వస్తున్నాం మనం. ఏమన్నాడు? యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది అన్నాడండి. పెద్దగా అరవక్కర్లేదంటండి. మాట నాలుకకు రాకముందే దేవుడికి అది తెలుసంటండి. మరొక మాట చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం చూడండి, ఏమంటున్నాడు? ఇలా దేవుడు చెప్పినా దేవుడి మాట వినకుండగా, దేవుడికి ఇష్టం లేకుండా నువ్వు ప్రార్థన చేస్తుంటే, చూడండి ఏమంటున్నాడు? ఇలా బహుగా ప్రార్థన చేస్తున్నా, కన్నీళ్లు పెట్టుకుని ప్రార్థన చేస్తున్నా, బాగా రోధిస్తున్నా, దేవుడికి వినపడాలని చెప్పి పెద్దగా అరిచి ప్రార్థన చేస్తున్నా, నువ్వు దేవుడికి ఇష్టంగా లేకుండా ప్రార్థన చేస్తే, దాడు చెప్పాడు కదా, దేవుడు పాపుల మనవి ఆలకించడం చెప్పాడు కదా. ఇప్పుడు దేవుడికి ఇష్టడుగా లేకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా, దీర్ఘ ప్రార్థన చేసినా, ఉపవాస ప్రార్థన చేసినా, గొలుసు ప్రార్థన చేసినా, సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఇక్కడ దేవుడు ఏమంటున్నాడో మీ నోటితో మీరే చూడండి, చదవండి. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడకుండా నా కన్నులు కప్పుకుంటాను. ఎందుకు కన్నులు కప్పుకుంటానంటే, మీరు ఎంత కాదనుకున్నా చెడిపోయినా మీరు నా పిల్లలు. మీరు బాధపడితే నేను చూస్తూ ఊరుకోలేను. అందుకే నేను చూడకుండా నా కళ్ళు నేను ఏం చేస్తారంటే తల్లిదండ్రులు బాధపడుతుంటే, బిడ్డ చెప్పినప్పుడు వినకుండా తల మీదకి ఏదో ఒకటి తెచ్చుకొని బాధపడుతుంటే, ఎన్ని చెప్పినా వినకపోతుంటే, ఆ బాధ చూసి తట్టుకోలేని తల్లిదండ్రులు చూడకుండా దూరంగా వెళ్ళిపోతారు, కళ్ళన్నా చూసుకుంటారు. అలాగే నువ్వు బాధపడుతున్నా, పెద్దగా ప్రార్థన చేస్తున్నా, నువ్వు కష్టం వచ్చి పెద్దగా అరిసి ప్రార్థన చేస్తున్నా, నువ్వు గోల పెట్టి ప్రార్థన చేస్తున్నా, నీకున్న బాధలో, నీకున్న కష్టంలో, నీకున్న వేదనలో నువ్వు దేవుడిని ప్రార్థన చేస్తుంటే, ఆ దేవుడు అది కూడా వినకుండా ఏం చేస్తున్నాడు? కళ్ళు మూసుకుంటానయ్యా నేను. ఎందుకంటే మీరు ఎంత కాదనుకున్నా, మీరందరూ నా కుమార్తెలు, నా కొడుకులు, మీరందరూ మీరు బాధపడితే నేను చూస్తూ ఊరుకోలేను. మరి మీరు బాధపడుతుంది నేను చూడకుండా ఉండాలంటే ఏం చేయాలి? నా కళ్ళు నేను మూసుకుంటాను. మీరు బహుగా ప్రార్థన చేసినను ఏం చేస్తాడట? ఏమంటే బహుగా ప్రార్థన చేసినా కానీ వినడటండి. ఏడ్చి ప్రార్థన చేసినా కానీ వినడటండి. నీ ప్రార్థన శక్తి సరిపోదని చెప్పి నీకు తోడుగా ఇంకొకరు చెయ్యిని గొలుసేసుకొని చేసినా కానీ వినడు. అన్నం మాని చేసినా కానీ వినడు. ఎందుకంటే దేవుడు పాపుల మనవి ఆలకించడు. బహుగా ప్రార్థన చేసినా వినడు. అయితే దేవుడు భక్తుల మనవి చాలా చక్కగా వింటాడండి. దేవుని భక్తులుగా బ్రతికి, దేవుడి కోసం నమ్మకంగా బ్రతికి నువ్వు జీవితాన్ని దేవుడికి సమర్పించి నువ్వు ప్రార్థన చేసి చూడు, ఎలాంటి కార్యాలు జరుగుతాయో. బైబిల్లో ఎలా జరిగిందో, పని చేసి ప్రార్థన చేస్తే, మరలా చెప్తున్నాను, పని మాని ఒక్క ప్రార్థన చేస్తే కాదు, పని చేసి ప్రార్థన చేస్తే ఎలాంటి రిజల్ట్ మనం చూస్తామో ఒకసారి చూడండి.